ఆఫ్ చేసి మొత్తం రుబ్బుకోవాలా. బోండా వేస్తావా? చలి చలిగా ఉంది బోండా. అదే తొందర అంటే ఇదిగో ఈ ప్లేట్ అన్నా రెడీ పెడితే నువ్వు. అబ్బో కానీ 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 తినేది నేనే కాబట్టి సైజుకి మాత్రం కొంచెం చిన్నదే పట్టుకున్నా, పెద్దది పట్టుకుందాం అని కోరిక. చిటికెడు ఉప్పు 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 తగినంత. అదిరింది అల్లుడు అనాలి నాకు, ఆ విధంగా చేయాలి. ఇంకా చాలా నీళ్ళు ఒక 10 నిమిషాలు ఉడికినాక మళ్ళా రెడీ చేసి చూపిస్తా. రెడీ అయిపోతుంది. ఓం నమ శివాయ. చికెన్ కీమా బోండా ఈరోజు. చికెన్ ఎత్తుకో. మా బేబీ చేస్తుంది. చికెన్ 1/2 కేజీ. 1/2 కిలో చికెన్. నువ్వు చెప్తా ఉండు, నేను ఇస్తా ఉంటా. పసుపు 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 ఒక చిటికెడు. ఉప్పు 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 తగినంత. అదిరింది అల్లుడు అనాలి నాకు, ఆ విధంగా చేయాలి. ఇంకా చాలా నీళ్ళు ఒక 10 నిమిషాలు ఉడికినాక మళ్ళా రెడీ చేసి చూపిస్తా. రుబ్బుకోవాలా? రుబ్బుకోవాలి కొంచెం, ఒక 2 విజిల్లు. చూడు సుందరి. ఓకే 3 విజిల్ వచ్చింది. ఆఫ్ చేసి మొత్తం రుబ్బుకోవాలా. బోండా వేస్తావా? చలి చలిగా ఉంది బోండా. అదే తొందర అంటే ఇదిగో ఈ ప్లేట్ అన్నా రెడీ పెడితే నువ్వు. అబ్బో కానీ 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 ఉడికిపోయింది. మేము పోయి దంచుకోరమ్మంటావా రుబ్బుకోరమ్మంటావా? రుబ్బుకోరా, నువ్వు దంచుతావు. రుబ్బుకొని మెత్తగా చూపిస్తా ఉండు, చల్లారాలి కదా. నీళ్ళలోంచే చికెన్ రెడీయా? రెడీ. దీనికి బిర్యానీ కాంబినేషన్ బిర్యానీ చేసుకుంటాను. బోండా బిర్యానీ. ఇప్పుడు ఇది రుబ్బుకోరమ్మంట, పేస్ట్ చేసుకోమంట. దానికి వేయాల్సినవి మసాలా ఐటమ్: పచ్చిమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 4, చిటికెడు పసుపు. చిటికెడు పసుపు వేస్తా గడ్డితో. వేస్తాను. చాలు. నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా పొడి చూడాలి. గరం మసాలా పొడి. మిరప్పొడి 1 స్పూన్. మిరప్పొడి చాలు. అదిరింది అల్లుడు అనాలా. ధనియాల పొడి. ధనియాల పొడి. ఉప్పు వేసుకో తగినంత ఉప్పు. కొత్తిమీర, పటాలంగా, బిర్యానీ సామాన్లు ఉన్నాయి చూడ, ఏలక్కాయ అన్ని ఉన్నాయా, చేతులకి ఎత్తుకొని సారీ వేసేసిన పోయి చూడు. నువ్వు బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ స్పీడ్ గా చేసి పెట్టు. రావటం రుబ్బుకొని వచ్చేసి పిండి ఎత్తుకొని నన్ను అన్ని ఎత్తుకోమంటే మోట్లు ఎత్తుకోమంటావేమో, నన్ను భయంగా ఉంది. ఏదో నువ్వు పెట్టడానికి నన్ను మోట్లు ఎత్తుకోమన్నట్టు ఉందా? కొద్దిగా శనగపిండి వేసిన, సాల్ట్ ఇదో పసుపు దాంట్లో వేస్తున్నాం కదా మన చికెన్ లో, కొంచెం కొద్దిగా తగినంత. కొద్దిగా చిటికెడు పసుపు, మిరప్పొడి, కార్న్ ఫ్లవర్, గరం మసాలా కూడా ఎక్కువ. కార్న్ పౌడర్ ఎక్కువ వేయబడ్డా కొంచెమే. దీనికి శనగపిండి వేయాలి. ఇది వచ్చి గరం మసాలా పొడి. మా ఇంట్లో అది కాదు, ఈదులో తెచ్చి ప్యాకెట్ తెచ్చి వేస్తున్నాం, లేదు కాబట్టి ఆచి పొడి. తర్వాత కొత్తిమీర పడలేదు. శనగపిండి వేసినా ఆయిల్ కొద్దిగా. నాకు చేయాలంటే తడబడుతున్నావు. కాదులే, బాగా లేకపోతే మళ్ళా తిడుతున్నానన్నా. ఫ్రెండ్స్ మీకు అందరికి తెలియదేనా, భలే తిడతాడు మనిషి బాగా లేకపోతే. తిప్పు ఏం చేస్తున్నా ఈరోజు? ఇంకా ఆకలి కదా అవుతా ఉందనే కదా.
చికెన్ కీమా బోండా, బిర్యానీ. అన్ని బిర్యానీ కూడా బిర్యానీ, చికెన్ కీమా, ఆయిల్ పెట్టుకున్నాము. గోంగూర. చికెన్ కూడా రుబ్బుకొని వచ్చేసాను స్మూత్ ప్లేట్లోకి గా. తీసే, నువ్వు ప్లేట్లోకి తీసే, కింద ప్లేట్. ఓకే, చికెన్ కూడా రుబ్బుకొని వచ్చేసాను. తీస్తున్నా చూడు. ఆయిల్ కాగే లోపల అన్ని తీసి బాగా చిన్న చిన్న బాల్ లాగా రెడీ చేయి. క్రికెట్ బాల్ లాగా. క్రికెట్ బాల్ అంటే పెద్దది, చిన్న చిన్న బాల్ గోలికాయల చిన్నప్పుడు ఆడిన విధంగానా? రెడీ. బాగా కలుపు, కిందకి పైకి. కలిపేది తినమంటే నేను రెడీగా ఉంటానులే. బాగా స్మూత్ గా వచ్చింది. బాగా ఉడికింది కదా. ఈ విధంగా బాగా కలుపుకొని చికెన్ కీమా ఒంట్లో పట్టాను. పట్టా చూడు. బానే పర్వాలేదు, లడ్డు మాదిరి పడిందా? తినేది నేనే కాబట్టి సైజుకి మాత్రం కొంచెం చిన్నదే పట్టుకున్నా, పెద్దది పట్టుకుందాం అని కోరిక. ఇప్పుడు శనగపిండిలో ముంచి అన్ని వేసుకుంటున్నా. అబ్బో, కరకరలాడాలా. బిర్యానీ లేకి గోంగూర చట్నీ, బోండా, కీమా బోండా వేసేదని. 5 నాకు ఒక 10 చాలు, నాకు ఎక్కువ పడలే. సన్నగా ఉంటుంది. నేను ఎంత సన్నగా ఉన్నాను చూడా, ఇంత సన్నగా ఉంటా. దీంట్లో కొద్ది కలర్ కూడా వేసుకోవచ్చు. నేచురల్ గా ఉంటేనే తినగలం. కానీ మామూలుగా కలర్ కావాలంటే మనమేం వేయాలి, కలర్ ఏమి. ఓకే. బిర్యానీ ఇంకా రాలా, ఇప్పుడే వస్తుంది బిర్యానీ. తొందరగా రెడీ అయితే ఎక్కువగా తినాలనిపిస్తుంది. అయిపోతుంది. తిప్పి 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 అలిసిపోయిన. ఎత్తిమంటావు శనగపిండి ఎంత వెయిట్, మిరప్పొడి ఎత్తిమంటావు, అన్ని ఎత్తిమంటావు. ఒక్కొక్క బస్తా ఎత్తాలంటే ఎంత కష్టం. రెడీ. బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. ఎప్పుడు ఎన్నిసార్లు తిన్నాను ఇది? అంతేనా? చూడు, తిని చూడు. ఇది అతుకొని తిను. అన్ని సరిపోయినాయా? చాలా బాగుంది. చికెన్ బోండా, కీమా బోండా చెప్పండి, చాలా టేస్టీగా ఉంది. ఇదే విధంగా నాకు ఎప్పుడు చేసి పెడుతుందో, నేను సన్నగానే అవుతుంటాను. మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.